ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇది నా రాజ్యం. ఇక్కడ నా మాటకి ఎదురుండదు, నా నిర్ణయానికి తిరుగుండదు. ఇక్కడ ఎవ్వరూ నీ మాట వినరు, నీ వైపు ఎవ్వరూ రారు. ఉషాక్క, నేను మీకు తోడుగా నిలబడతాను. అన్యాయాన్ని ఎదిరిస్తూ మీ వెంటే ఉంటాను. అక్క వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళతో పాటు మేము కూడా తప్పు చేసినట్టే. సార్, మీరు వాళ్ళిద్దరిని బయటికి పంపించాలనుకుంటే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా బయటికి పంపించేయండి సార్. ఏంట్రా, మీరందరు కలిసి వాడికి సపోర్ట్ చేస్తే నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటా అనుకుంటున్నారా? నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని చాలా మందిని హ్యాండిల్ చేసే ఈ స్థాయికి వచ్చినా మీ అందరికీ 5 నిమిషాలు టైం ఇస్తున్నా. మీరందరూ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి తిండి పెట్టాలనుకుంటే రేపటి నుంచి మీరు పస్తులుండకుండా కడుపు నింపుకోవాలంటే నోరు మూసుకొని వచ్చి పని చేయండి. లేదు ఈ ఉషా నిషాకే సపోర్ట్ చేస్తామంటే వాళ్ళు వెనక నిలబడితే రేపటి నుంచి అడక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి అందరూ. మర్యాదగా వచ్చి మీ పని మీరు చేసుకోండి, లేకపోతే అందరినీ కట్టకట్టి తీసి పడేస్తాను. ఏంటి మాట్లాడరు? మీరు లేకపోతే నాకు పనోళ్ళు దొరకరా? మీకంటే మంచి పనోళ్ళని ఇప్పటికిప్పుడే మాట్లాడి సెట్ చేస్తాను. ఎలా సెట్ చేస్తానో చూస్తారా? రే రాఘవా, నాకు ఇప్పటికిప్పుడే 20 మంది టైలర్సు, 3 సూపర్వైజర్లు, 10 మంది హెల్పర్లు కావాలి. వెంటనే అరేంజ్ చేయగలవా? నువ్వు ఏ ఏజెన్సీని పట్టుకుంటావో, ఏ బ్రోకర్ని పట్టుకుంటావో నాకు తెలియదు. నాకు వెంటనే నేను చెప్పిన 20 మంది స్టాఫ్ కావాలి. అంత అర్జెంట్ అయితే మరి జీతం అన్నా? జీతం ఎంతైనా ఇస్తాను. వాళ్ళు బాగా పనిచేస్తే నాకు అంతే చాలు. సరే అన్న. ఈ పని నీ వల్ల అవుతుందా లేదా? అవుతుందన్నయ్యా. 1 గంటలో నీకు కావాల్సిన వాళ్ళని సెట్ చేస్తాను. సరేరా. చూశారుగా, ఇది కర్ణాకర్ కెపాసిటీ. ఇప్పుడు మీ అందరినీ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. మీరందరూ ఈ ప్లేస్ని ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని వెళ్ళండి. మీ మొహాలకి బయట ఎవడో ఉద్యోగం ఇవ్వడం. మీరు నన్ను ఎదిరించిన పాపానికి నడి రోడ్డున పడి ఆడవండి. ఆ తర్వాత మీరే నా దగ్గరకు వచ్చి తప్పు అయిపోయింది క్షమించండి అని బతిమిలాడినా ఉపయోగం ఉండదు. నా కాళ్ళు పట్టుకున్నా మిమ్మల్ని క్షమించను. ఏమన్నారు సార్? మీరు మమ్మల్ని తీసేస్తే మాకెవరూ ఉద్యోగాలు ఇవ్వరా? సార్, మా అందరికీ పని వచ్చు సార్. మేమందరం ఎక్కడో చోట పని చేసుకొని బ్రతకగలం సార్. మేం వెళ్ళిపోతే మీకే విలువ ఉండదు. మాలాగా మీ మాట వినేవాళ్ళు ఇంకెవరు ఉండరు. మీరు వెళ్ళమని చెప్తే మేమెందుకు వెళ్తాం? మమ్మల్ని కాదని మీరు బయట వర్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పని చేయిస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? అసలు వాళ్ళని లోపలికి రానిస్తామా? రానివ్వకుండా వాళ్ళని అడ్డుకుంటావా?
నీకంత దమ్ముందా? అయితే వాళ్ళని రప్పిస్తాను. నీ వల్ల వాళ్ళకేమైనా ఇబ్బంది అయినా మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టించి చితక బాధిస్తా. ఇలాంటి వాటికి మేం భయపడం. కేసు పెడతారో కొట్టిస్తారో మీ ఇష్టం. ఇక్కడి నుంచి మేం బయటికి వెళ్ళం. బయట నుంచి ఎవరిని లోపలికి రానివ్వం. కార్మికుల ఐక్యత. కరుణాకర్ పోరాడదాం పోరాడదాం. కరుణాకర్ 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 పోరాడదాం పోరాడదాం. కరుణాకర్ 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 కరుణాకర్. మిత్ర, ఇక్కడ ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు. కరుణాకర్ కరుణాకర్. ఆకాష్, నీకేమన్నా తెలుసా? నాకు ఏం తెలీదు. వెళ్ళి చూద్దాం పద. కరుణాకర్ కరుణాకర్. కరుణాకర్ సార్, ఏంటిది? వీళ్ళంతా పని వదిలిపెట్టి పోరాటాలు చేస్తున్నారు. మేడం, నిన్న ఒక్కరోజు లీవ్ పెట్టి రాకపోయేసరికి వీళ్ళందరూ పని వదిలిపెట్టి చీటీపాట పేరుతో కాలక్షేపం చేసిరంట. ఆల్రెడీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ వల్ల ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోయింది. 2 రోజుల్లో 2 క్లయింట్స్కి స్టాక్ పంపించాలని నేను టెన్షన్ పడుతుంటే వీళ్ళకి అదేమీ పట్టకుండా పని వదిలేసి ఎంజాయ్ చేస్తే ఎలా మేడం? మీరే చెప్పండి. అసలు ఇదంతా జరగడానికి అదుగో ఆ ఉషా నిషాలే కారణం. ఎందుకు ఇలా చేశారు అని అడిగా. తనకు వీళ్ళు పొగరుగా సమాధానం చెప్పి నా మాటను లెక్క చేయకుండా కంపెనీకి లాస్ వస్తే మాకేంటని రెక్లెస్గా సమాధానం చెప్పారు మేడం. అందుకే ఇలాంటి వాళ్ళు మన కంపెనీలో ఉండకూడదని జాబులోంచి తీసేసి వెళ్ళిపోమని చెప్పాను. వీళ్ళేమో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని అందరూ ఏకమై పోరాటాలు మొదలుపెట్టారు. వీళ్ళని మొదట్లోనే అడ్డుకోకపోతే ఈరోజు చీటీపాట అంటారు, రేపు ఇంకొకటి అంటారు. ఇంక ఎవరు పనిచేస్తారు మేడం? లాస్ ఎవరికొస్తుంది? మన కంపెనీకే కదా. అసలు నిజాన్ని దాచేసి అబద్ధాన్ని పద్ధతిగా గోడగట్టినట్టు చెప్తున్నాడు ఇద్దరిద్రుడు. కరుణాకర్ గారు, నిన్న మీరు లీవ్లో ఉన్నారు కదా? ఇక్కడ జరిగిన ఈ విషయాలన్నీ మీకెలా తెలిసే? మీకెవరు చెప్పారు? సార్ 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 నేనే చెప్పాను సార్. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ఆగండి ఆగండి ఆగండి. చూసారా సార్, జరిగిన వాస్తవాలు చెప్తుంటే ఎలా అరిచి గోల చేస్తున్నారు? అశ్విన్ సార్, కరుణాకర్ గారు చెప్పేది నిజమేనా? సార్, అసలు ఏం జరిగిందంటే జరిగింది నేను చెప్పాను కదా సార్. నా మాట మీద నమ్మకం లేదా మీకు? కరుణాకర్ గారు, మీరు ఆగండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా, వాళ్ళని చెప్పనివ్వండి. అశ్విన్, నువ్వు చెప్పు. సార్, మేం పోరాటం చేసేదాకా వచ్చామంటే దానికి కారణం ఈ కరుణాకర్ సారే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కరుణాకర్ గారు, మీరు అశ్విన్ని మాట్లాడనివ్వకుండా బెదిరిస్తున్నారు. దయచేసి మీరు మాట్లాడకండి. అశ్విన్, నువ్వు చెప్పు. సార్, మా వర్కర్స్ అందరూ కలిసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక చీటీ వేయాలనుకున్నాం. దానికోసం అందరూ నెలకి 2000 రూపాయలు కట్టి వాళ్ళ పేర్లు చీటీలో రాసి ఎవరి పేరొస్తే వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాలనుకున్నాం. కానీ ఇవాళ వాళ్ళకేదో ఒక ఎమర్జెన్సీలో ఆ మనీ ఉపయోగపడుతుందనే మంచి ఉద్దేశంతోనే ఇది మొదలుపెట్టాం సార్. ఈ ఐడియా మాకిచ్చింది ఉషా నిషా అక్కలే. ఇదేదో దేశద్రోహంలాగా చేయకూడని నేరం చేసినట్టు వీళ్ళని తిట్టి ఇప్పుడే పనిలో నుంచి తీసేస్తాను, బయటికి వెళ్ళండి అని ఈ కరుణాకర్ సరే అంటున్నారు సార్. మా అందరి బాగు కోసం మంచి ప్లాన్ ఇచ్చిన ఉషా నిషా అక్కల్ని జాబ్ నుంచి తీసేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? అందుకే మేము ఉషా నిషా అక్కలకి సపోర్ట్ చేశామని మమ్మల్ని అందరినీ కూడా జాబ్లో నుంచి తీసేస్తామంటున్నారు సార్. అశ్విన్, వర్కింగ్ టైంలో పని చేయకుండా ఇలా చీటీపాట పాడితే కంపెనీకే కదా లాస్. అందుకే కరుణాకర్ సార్ అలా అన్నారు. సార్, మేము పని ఆపేసి ఆ చీటీ వేయలేదు సార్. వర్క్ టైం కంటే ముందే వచ్చి చీటీపాట పాడుకుని కంప్లీట్ చేశాం.
జరగాల్సిన వర్క్ కంటే నిన్న 5% ప్రొడక్షన్ ఎక్కువగానే వచ్చింది.